వారి ద్వారా ప్రజల ద్వారానే, ఎందుకంటే ప్రజలే ప్రభువులు గనక వారి ద్వారానే ఇలాంటి దుర్మార్గాల్ని అరికెట్టేలా చేయాలనేటువంటి ఆలోచనతోటి 3 పార్టీల కూటమి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుని ముందుగా మీ పత్రికా మాధ్యమం ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పి తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. అవి చేసి మొత్తంగా ఈ తరహా విధానాలను ఎండగట్టేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనతోటి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసామనేటువంటి మాటను తెలియజేస్తూ మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాను. నేను మీరు 4th ఎస్టేట్ సమాజంలో మీరు మీ ద్వారా మీరు నమ్మినటువంటి అంశాల ద్వారా మనందరం కూడా ఏ ఒక్క నమ్మకానికో కట్టుబడి ఉన్న వాళ్ళం కాదు. మనందరికీ వివిధ రకాల నమ్మకాలు ఉంటాయి, మత విశ్వాసాలు ఉంటాయి. అయితే ఎవరు ఏ మతంలో ఉన్నా ఏ నమ్మకంలో ఉన్నా అన్ని మతాలని గౌరవించాలనేటువంటి మాటను నమ్మేటువంటి వాళ్ళం మనందరం. దాన్ని కొనసాగించడానికి మీరు కూడా మాతో చేతులు కలపాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు. ఈ విషయంలో అందరం కలిసి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ విధమైనటువంటి అపచారాలు ఎవరికైనా జరగచ్చు అనేటువంటి, ఏ మతానికైనా ఏ దేవుడికైనా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మనం దీన్ని ప్రత్యేకించి సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మన అందరం కూడా ఒక ప్రత్యేక కార్యాచరణని తీసుకోవాలనేటువంటి మాటని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మనందరికీ కూడా మనకు నమ్మకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం ఉంటుంది. ఎందుకు మీకు ఈ నమ్మకం ఉందని అడిగేటువంటి అర్హత మన ఎవరికీ ఉండదు. కాకపోతే మన నమ్మకాన్ని మనం పాటిస్తూనే ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించాల్సినటువంటి కనీస ధర్మం మన మీద ఉంటుంది. అది సామాన్యులే కాదు, అందరికీ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలు నడిపేవారికి ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం, వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి స్పష్టంగా చెప్తారు ఏ రకమైనటువంటి ఇలాంటి అంశాలకు లోబడమని, అందరినీ సమానంగా చూస్తామని, అందరినీ గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం బయట చెప్తాం. అటువంటి రాజకీయ నాయకులు దాన్ని పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్న జరిగిన సంఘటనలు చూస్తే ఇందాక మిత్రులు చెప్పిన విధంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి తరపున ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి నేను శాసనమండలికి వెళ్ళాను. అదేవిధంగా శాసనమండలి సభ్యునిగా వీర్రాజు గారు కూడా సభలో ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు తిరస్కరించారు. వెంటనే వాళ్ళందరూ మూకుమ్మడిగా పోడియం దగ్గరికి వచ్చేసి ప్లకార్డ్స్ పట్టుకుని గొడవ చేస్తున్నారు. ప్లకార్డ్సే కదా అన్నట్టు ఇలా మేము మామూలుగా చూస్తాను, రోజు జరిగే తంతే కదా, అది కూడా ప్రదర్శించకూడదు. సరే, ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉన్నాయి అవి. ప్లకార్డ్సే కదా అని చూస్తున్న సమయంలో సడన్గా సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం. దాంతో వెంటనే మేము అందరం కూడా, సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా, బహుశా మొత్తం ఏ ఒక్కరికి ఇందులో మినహాయింపు లేదు, అందరం కూడా ఒక్క క్షణం నిశ్చేషులయ్యాం. ఇదేంటి, వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తున్నారు, ప్లకార్డులే తప్పు అనుకుంటే ఇలా దేవుడి యొక్క చిత్రపటాన్ని తీసుకురావడం ఏంటనేటువంటిది అందరం భయపడ్డాం, బాధపడ్డాం. వెంటనే పయ్యావుల కేశవ్ గారు కొంత దాని మీద తీవ్రంగా స్పందించారు. స్పందించి ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చైర్మన్ గారికి చెప్పడం. సరే, కాసేపట్లో చైర్మన్ గారు వాయిదా వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. సరే, అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే, వాళ్ళు వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తూ చేతిలో ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలను కూడా విసిరేశారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా ఆ సభ్యుల్లో లేదు. వాళ్ళు అలా పడేసినప్పుడు మరింత బాధ కలిగింది. అప్పుడు అనిపించింది, వీరికి అసలు కనీసం
ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం విలువల పట్లే వీళ్ళకి ఆలోచన లేదనేటువంటి మాట తెలుసు. కానీ మరీ ఇంత బరి తెగించి మత విశ్వాసాలని లేకపోతే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించేటువంటి స్థాయికి ఎందుకు వెళ్ళారనేటువంటి ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం. ఆయనకి మీకు రాజకీయాల్లో ఉండేటువంటి ఏ విలువల పట్ల కూడా ఆయనకి సరైనటువంటి అభిప్రాయం లేదు. మీకు తెలిసినంత వరకు వారు చేసేటువంటి కార్యక్రమం మనందరికీ తెలిసిందే. బాబు వారు చేసేటువంటి కార్యక్రమాలు మనందరం గమనిస్తే తొలి నుంచి కూడా అప్రజాస్వామికంగా కార్యక్రమాలను నిర్వహించడం, ఇష్టం లేని వ్యక్తుల్ని ఏదో రకంగా జైలులో పెట్టించడం, ఎవరైనా వినతి పత్రం ఇవ్వడానికి ఆ రోజుల్లో ఆఫీసుల దగ్గరికి వెళితే హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, తప్పు లేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా కేసు బనాయించి లోపల పెట్టడం లాంటి విధానాల ద్వారా ఆయన ఒక నియంత అనేటువంటి పేరు ఆయన తెచ్చుకున్నాడు. అది మనందరికీ తెలుసు. ఇవాళ వెంకటేశ్వర స్వామి విషయంలో చూసుకున్నట్లయితే నేను ఒకటే మాట చెప్తున్నాను, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మతాచారాలను పాటించడం అనేది మనందరం చేసే పని. ఆయన ఏనాడైనా ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అందరూ సమానమైనటువంటి భావన ఏనాడైనా కల్పించగలిగాడు ప్రజల్లో. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆ డిక్లరేషన్లో మీరు సంతకం పెట్టరు. సతీ సమేతంగా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్ళరు. అంతేకాదు అక్కడ తిరుపతిలో తిరుమల కొండ మీద గోవిందనామ స్మరణ తప్పితే ఏమీ ఉండకూడదు అనేటువంటి నిబంధన మనందరికీ తెలుసు. సాక్షాత్తు వారి పిన్ని గారితోటి ఆయన జగన్ రక్షక గోవింద అనేటువంటి నినాదం చేయించినటువంటి దుర్మార్గాన్ని కూడా మనం చూసాం. తిరుమల కొండ మీద ఎప్పుడైనా అలాంటివి జరుగుతాయా? దాంతోపాటు కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేదు వదిలేనటువంటి మాట, ఇవన్నీ చెబుతూ ఇవాళ ఈ కార్యక్రమం నిన్న జరిగిందంటే ఇది కేవలం అప్పటికప్పుడు జరిగినటువంటి యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి సభ్యులు ఏ రకంగా బిహేవ్ చేయాలో స్పష్టంగా ఆయన పొందుపరిచి ఆ రకంగా చేయించారు. అందులో పరాకాష్ట చెప్పులతోనూ బూట్లతోనూ దేవుని చిత్రపటం పట్టుకోవటం, దాంతోపాటు నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి విసిరేయటం. పైగా బొత్స సత్యనారాయణ గారు అంటారు, దమ్ముంటే చూపించండి, సభ్యులు ఎవరికైనా చెప్పులు ఉన్నాయా బూట్లు ఉన్నాయా అనేటువంటి మాట. అదిగో చూడండి అక్కడ మీకు కనబడతా ఉంది. మేమైతే స్పష్టంగా అక్కడ సభలోనే చూసాం, ఇప్పుడు మీకు కూడా కనపడాలి కనుక చూపిస్తా ఉన్నాం. పూర్తిగా అందరూ కూడా చెప్పులు వేసుకుని పట్టుకున్నటువంటి ప్లెకార్డు పట్టుకుంటే ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఉంటుందో అంతకు మించిన నిర్లక్ష్యం దేవుని చిత్రపటంతో వారు చేసినటువంటి సందర్భం నిన్న మేము గమనించాం. దానివల్ల ఇవాళ ప్రజలందరి మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వారికి ఏ రకమైనటువంటి నమ్మకాలు లేవు. ఏదోటి గొడవ చేయటం, గలాట చేయటం, భగవంతుణ్ణి కించపరచడం లాంటి కార్యక్రమాలు చేయమనేటువంటి ప్రోత్సాహం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వారి సభ్యులకు ఇచ్చారనేటువంటి మాట సుస్పష్టమైపోయింది. ఇవాళ నిన్న ఒక సంఘటన వల్ల మేము ఈ నిర్ధారణకు రావట్లేదు. గడిచిన కొంతకాలంగా 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వారు కానీ తర్వాత ఇప్పుడు కానీ వారు చేస్తున్న కార్యక్రమాల పరంపర మనం చూస్తే ఒక్కొక్కటి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే అసలు ఆయనకి ఎదుటి వారిని గౌరవించేటువంటి మనస్తత్వమే లేదు. దానికి వారు బుకాయిస్తూ మేమేమి చెప్పులు వేసుకోలేదు అనేటువంటి మాట చెప్పడానికి తెగిపడ్డారు. దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవాళ మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఇది ప్రజలందరూ గమనించండి. దీన్ని విస్తృత స్థాయిలో ప్రజలందరికీ తెలియచెప్పడం ద్వారా, ముఖ్యంగా పత్రికల మాధ్యమం ద్వారా ప్రజలకి తెలియచెప్పి ప్రజల్ని జాగృతం చేసి వారికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ ఎలాంటి కుత్సితాలకు లోబడుతుంది అనేటువంటి మాటని తెలియజెప్పాలనేటువంటి మాట. ఎందువల్లంటే అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని శిరసావహించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంటుంది. ఇవాళ మీరు ఏదైతే
చూస్తున్నారో దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మనందరం కలిసి, సమాజం మొత్తం కలిసి, కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, రాజకీయపరమైన విమర్శలు చేయాలనేటువంటి ఆలోచన కాదు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ తరహా విధానాల్ని మనం ఖండించకపోతే, దీని మీద సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది. రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా జరిగేదానికి అవకాశం ఉంది. మనందరికీ తెలిసిన మాట పరమత సహనం అనేటువంటి మాట మనకు తెలుసు. మనం ఈ భారతీయ సమాజంలో నివసిస్తున్నటువంటి మనందరం కూడా పరమత సహనంతో ఉండాలనేటువంటి మాటని నమ్మినటువంటి వాళ్ళం. అది కోల్పోయే పరిస్థితి వస్తే ఎవరు కూడా ఉపేక్షించకూడదనేటువంటి మాటను నమ్మి నిన్న జరిగిన సంఘటన కొనసాగింపుగా ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా ప్రజల్ని జాగృతం చేయాలని